బ్రేకింగ్ న్యూస్. వంట చేసే సిలిండర్ పేలితే ఆ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసాం. వంట చేసే సిలిండర్ పేలి ప్రాణాపాయం కలిగిన సంఘటనలు కూడా మనం చూసాం. వంట చేసే సిలిండర్ పేలిన కారణంగా ఇల్లు కూలిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాద ఘటనే చోటు చేసుకుంది. ఈసారి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని ముట్రాజ్పల్లిలో చోటు చేసుకున్న ఒక సిలిండర్ ప్రమాదాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ ప్రమాద తాలూకు దృశ్యాలు మీకు అవేర్నెస్ కలిగించడం కోసమే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఆ రెండవ బాక్స్లో ఉన్న దృశ్యాలు చూడండి. ఆ ఇంటి బయట కొంతమంది ఉన్నారు, అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒక్కసారి అలాగే చూస్తూ ఉండండి. ఆ పైప్ ఫ్లోర్లో సిలిండర్ మరికొద్ది సేపట్లో పేలబోతుంది. అది అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ ధాటికి మొత్తం ఆ పైనున్న ఫ్లోర్ గోడలు కుప్ప కూలిపోయాయి. ఆ చుట్టుపక్కలంతా కూడా డెబ్రిస్. చూడండి ఒకసారి, అది గోడలు ఎలా కూలిపోయాయి చూడండి ఒకసారి. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ పరుగులు తీశారు. అక్కడ ఒక కార్యక్రమం జరుగుతోంది. భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు, అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఒక కార్యక్రమాన్ని చేస్తూ పైప్ ఫ్లోర్లో వంట చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ మంటలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదిగో చూడండి ఒకసారి, సిలిండర్ వాళ్ళ ముందు ఒక సిలిండర్ కూడా పెట్టారు. ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు, అక్కడ ఒక సిలిండర్ కూడా ఉంది. ఆ సిలిండర్ దగ్గరికి అతను వెళ్ళాడు. కానీ పైప్ ఫ్లోర్లో వంట చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కిచెన్లో నుంచి ఆ సిలిండర్ పేలిపోయి ఒక్కసారిగా ఆ గోడలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. కానీ ఆ సమయంలో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఆ లోపల ఎవరూ లేరు. గోడలు ఎలా కూలిపోయాయి చూడండి ఒక్కసారి. కొన్ని అడుగులు దూరంలో, అంటే వాళ్ళు నిలబడున్న దానికి కొంచెం రైట్ సైడ్కి వాళ్ళు ఉండుంటే పెద్ద ప్రమాదం, ఇంకా చాలా పెద్ద ప్రమాదం, ప్రాణాపాయం సంభవించే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తర్వాత అక్కడ దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో నార్మల్గా ఉంది. ఆ కుప్పకూలిన తర్వాత అంత గోడ అండలండలుగా ఎలా వచ్చి పడిందో చూడండి. మొత్తం పైకప్పు అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో లోపల ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిజానికి అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్రిటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడకు ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కానీ ఆ సమయంలో ఆ ఫ్లోర్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ గ్యాస్ లీక్ అవుతుందని వాళ్ళందరూ కిందకు వచ్చేసారని చెప్తున్నారు. ఆ కిందకు వచ్చేసిన తర్వాత ఆ గ్యాస్ అలాగే లీక్ అవుతూ పెద్ద పేలుడు సంభవించింది. ఆ విస్ఫోటనానికి ఆ పై ఫ్లోర్ గోడలన్నీ ఎలా కుప్పకూలిపోయాయి మనం చూడొచ్చు. ఒకవేళ ఆ పక్కనున్న వ్యక్తులు కొంచెం అటువైపు ఉండుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. గ్యాస్ సిలిండర్లు ప్రమాదానికి చోటు చేసుకోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అందుకే అంటూ ఉన్నాను, ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు మీకు చూపిస్తూ ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ కాలం తీరిన సిలిండర్లు మీరు వాడుతూ ఉన్నట్లయితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ సిలిండర్ ఎక్స్పైర్ అయిపోయిన సిలిండరా లేదు ఇంకా లైఫ్ ఉన్న సిలిండరా ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళ చూడండి, చిన్నపిల్ల కూడా ఉంది. వాళ్ళ పెద్ద మనిషి చేయి పట్టుకుని మళ్ళీ ఆమె వెనక్కి వచ్చింది. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ గోడలు, ఆ పైన ఉన్న ఫ్లోర్ గోడలన్నీ కూడా ఎలా కూలిపోయాయి చూడండి. అదిగో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పొగ వ్యాపించింది. మంటలు మనకి స్క్రీన్లో కనిపించట్లేదు, కానీ అటువైపుకి మాత్రం మంటలు కూడా వ్యాపించాయి. ఒక్కసారిగా ఆ ఫ్లోర్ అంతా కూడా పడిపోయింది. నిజానికి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, గ్యాస్ సిలిండర్ నుంచి స్టవ్కి వెళ్ళే పైప్ ఏదైనా లీకేజెస్ ఉంటే ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు సిలిండర్ కాలం తీరింది అయినప్పటికీ లేదు, రెగ్యులేటర్ సరిగ్గా లేకపోయినా లీక్ అవుతుంటే ప్రమాదానికి సంభవించే అవకాశాలు ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చూసాం. ప్రాణాపాయం కలిగిన సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. సో ఇక్కడ కూడా ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్నది తెలియాలి. కానీ ఒక్కసారి మీరు వాడుతున్న సిలిండర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. రెగ్యులేటర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. దాని నుంచి వెళ్ళే గ్యాస్ పైప్ సురక్షితంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. బీటలు వారు ఉంటే దాన్ని అర్జెంట్గా చేంజ్ చేయండి. లేదు అంటే ఏదైనా అనుకునే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ సిలిండర్ పైన ఉన్నటువంటి రింగ్లో ఉంటుంది కదా, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ACD, దాని తర్వాత ఒక ఇయర్ కోడ్ ఉంటుంది. 21, 23, 24, 25, 26, 27, 30 ఇట్లా కోడ్ ఉంటుంది. ACD
ఏ అంటే జనవరి నెలతో అయిపోతుంది, సి సెప్టెంబర్తో అయిపోతుంది, డి డిసెంబర్తో అయిపోతుంది. అక్కడ వచ్చిన తర్వాత 25 అని ఉంటే ఇయర్ 25తో అయిపోతుంది, దానికి ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకవేళ అలా లేదు, మీరు ఏ 24 అని ఉందో ఉన్నట్లయితే ఆ సిలిండర్ మీరు వాడకండి. మీకు డెలివరీ అయ్యే సిలిండర్ని ఒకసారి చెక్ చేసుకోండి. పాత సిలిండర్ 25 కంటే ముందున్న సిలిండర్ ఏదైనా మీ ఇంటికి డెలివరీ అయితే కనుక దాన్ని రిజెక్ట్ చేయండి, వద్దు అని చెప్పండి. వీటితో పాటు ఇవి ప్రాథమికంగా మనం చూసుకోవాల్సిన అంశాలు. వీటితో పాటు మీరు వాడే స్టవ్ కానీ, ఆ నాబ్స్ దగ్గర కానీ, లేదు పైప్ దగ్గర కానీ ఏదైనా పగుళ్ళు ఉంటే మీరు ఆ స్టవ్ను వాడద్దు, ఆ పైపును వాడద్దు, దాన్ని చేంజ్ చేసుకోండి. లేదు అంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదాలు మన ఇంటిని నాశనం చేయొచ్చు, మన ప్రాణాలను కూడా తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రమాదం మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని ముట్రాజ్పల్లిలో చోటు చేసుకున్న ప్రమాదం తాలూకు భయానక దృశ్యాలు అవి. అక్కడున్న వాళ్ళందరూ అంతకు ముందే ప్రమాదాన్ని పసిగట్టి కిందకు వచ్చేశారు కాబట్టి వాళ్ళకి ప్రాణాపాయం తప్పింది, కానీ ఇల్లు కూలిపోయింది, ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. ఒకసారి ఈ ప్రమాదం దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీరు వాడుతున్న సిలిండర్ ఏ ఇయర్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉందో దాన్ని కూడా మీరు చెక్ చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ 25 కంటే 25 లేదంటే ముందు ఉన్నట్లయితే దాన్ని మార్చండి. 25D వరకు ఉంటే దాన్ని మీరు డిసెంబర్కు వాడే అవకాశం ఉంటుంది. సి అని ఉంటే సెప్టెంబర్, అంటే ఈ మంత్తోనే దానికి ఎక్స్పైరీ అయిపోతుంది. C25 అని ఉంటే ఎక్స్పైరీ అయిపోయినట్టు, A25 అని ఉన్నా కూడా ఎక్స్పైరీ అయిపోయినట్టు, D25 అని ఉంటే జనవరి వరకు మీరు వాడచ్చు. ఒకసారి అందుకే చెప్తున్నాను, మీరు అర్జెంటుగా వంటింట్లోకి వెళ్ళి మీరు వాడుతున్న సిలిండర్ కోడ్ ఎలా ఉందో చెక్ చేయండి. 26 అని ఉంటే పర్వాలేదు, అలా కాకుండా 25 అని ఉంటే జాగ్రత్త పడండి. ఇలాంటి ప్రమాదాలకు మనం తావివ్వద్దు. ఇక్కడ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడారు. ఒకసారి మీరు మీ సిలిండర్ కోడ్ని చెక్ చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి.